పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అపోస్తులుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వినండి, రాసుకోనండి, రిఫరెన్స్ రాసుకోనండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. అపోస్తులైనటువంటి పౌలు యేసుక్రీస్తు ద్వారా పట్టబడ్డాడు. చాలా భయంకరమైనటువంటి హానికరమైనటువంటి వ్యక్తి ఈ పౌలు అనబడినటువంటి వ్యక్తి. తర్వాత ప్రభు కొరకు ప్రభు చేత పట్టబడిన తర్వాత ఆయన దేవుని యొక్క పని కొరకు దేవుడు ఆయన వాడుకునేటప్పుడు కొంతమందికి ఈ సువార్త ప్రకటించడం అనేది వారికి ఇష్టం లేక పౌలుని ఒక ఖైదీ చేస్తారు, రాజుల ఎదుట నిలబెడతారు. కాబట్టి ఆ రీతిగా పౌలు క్రీస్తు నిమిత్తము ఖైదీ అయ్యాడు. దేని నిమిత్తం? సువార్త నిమిత్తము. యేసుక్రీస్తుని గురించి సువార్త నిమిత్తము ఈయన ఏం చేయబడ్డారంటే చాలాసార్లు చెరసాలలోకి వెళ్ళాడు, అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు. సంఘాన్ని ఒకప్పుడు హింసించినటువంటి ఈయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నటువంటి దినాలలో పౌలుకి ఒక ఖైదీగా చేస్తే న్యాయ తీర్పు కొరకు అనేకమైనటువంటి ఖైదీలతో పాటు కూడా ఈయనను కూడా ఒక ఓడలో తీర్పు నిమిత్తం వీళ్ళందరూ ప్రయాణం చేసి వెళ్తున్నారు. దొంగలతో పాటు కూడా పౌలు అనబడినటువంటి దేవుని సేవకులను కూడా సువార్త నిమిత్తము ఖైదీ చేయబడి అనేకమైనటువంటి ఖైదీలతో ఒక ఓడలో వీరు ప్రయాణం చేస్తున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ సందర్భం అండి ఇది. ఈ 10వ వచనం మాట మనం చెప్పుకుంటున్నటువంటి చదివినటువంటి వాక్య భాగం ఏంటంటే, దొంగలతో పాటు కూడా ఈ సేవకుడు పౌలును కూడా ఆ యొక్క ఓడలో న్యాయ తీర్పు నిమిత్తం ఈయన వెళ్తుండేటప్పుడు ఆ ప్రయాణములో దేవుడు ఆయనకు ముందుగానే ప్రవచన రీతిగా ఆ ఓడలో ఉన్న దొంగలకు చెప్తున్నాడు. ఆ ఓడ యొక్క శాతాధిపతి వీరందరినీ అప్పగించారు కదా, దొంగలందరినీ కూడా ఒక అధికారికి అప్పగించారు వీళ్ళందరినీ. ఆ అధికారితో అంటున్నాడు, మిగతా దొంగలతో కూడా పౌలు అంటున్నాడు, అయ్యా ఈ ప్రయాణము వలన, చూడండి, ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి మనతో పాటు కూడా మోసుకొని, ఆ దినాల్లో వ్యాపారాలు దేని మీద ఎక్కువ జరిగేదంటే ఎక్కువ వ్యాపారాలంతా కూడా ఓడల మీదే వ్యాపారాలు జరుగుతుంటుంది. ఆ దినాల్లో కూడా ఆహారమును కూడా ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి మరొక దేశానికి తీసుకుని పోయేవారు. ఈ దొంగలతో పాటు కూడా ఈ ఓడలో ఆహారపు నిల్వ చేయబడింది వేరే దేశానికి తీసుకెళ్ళడానికి. వీరందరూ కూడా దొంగలతో పాటు కూడా పౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు సంభవించబోతున్నటువంటి దాన్ని, రేపు ఏం జరగబోతుందో దాన్ని చెప్పడానికి పౌలు ఏమంటున్నాడు తెలుసా? చదువుతారమ్మా 10వ వచనంలో, అయ్యలారా, కాక మన ప్రాణాలకు కూడా హానియు బహు నష్టము జరగబోతుంది. వాడలో ఉన్న వారందరికీ కూడా బహు నష్టము జరగబోతుంది అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఆ వాటిలో ఉన్నటువంటి అధికారితో చెప్తున్నాడు, మనం బహు నష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రాణ నష్టము జరగబోతుంది, ఆహారపు నష్టము జరగబోతుంది అని దేవుడు ముందుగానే తన సేవకుని ప్రత్యక్షతపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, చాలామందికి ఈ వరాలు కలిగి ఉంటారండి. జరగబోతున్నటువంటి దాన్ని ముందుగానే దేవుడు తన దాసురాల్ని తన దాసులకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి దైవజనుడైనటువంటి పౌలును కూడా ఈ యొక్క ప్రత్యక్షతనిచ్చాడు.
ఏ ప్రత్యక్షతను? ఏ ప్రత్యక్షతను చెప్పండి? వాడలో ఉన్న సరుకులకును మన ప్రాణానికి చాలా ప్రమాదము, హాని పొంచి ఉన్నదని చెప్పేటప్పుడు దైవ సేవకుని యొక్క మాట అధికారి లోబడలేదు. ఆ వాడ నడిపించినటువంటి నావికుడు కూడా నమ్మలేదు. చాలాసార్లు సేవకులు చెప్తున్నటువంటి మాటలను చాలామంది పెడచెవిన పెడతారండి. ఏదో వాళ్ళకేదో లాభం కలుగుతుంది కాబట్టి మనకి ఇలాగ చెప్తున్నారు, వాళ్ళకి మేలు జరుగుతుందని ఇలా చెప్తున్నారేమో అనుకుంటారు. కానీ సేవకుడు ఎప్పుడు కూడా ఏ పనులు ఉండాలి తెలుసా? ప్రపంచానికి పొంచి ఉన్నటువంటి ముప్పును గురించి తప్పకుండా ప్రజలకు తెలియపరిచినటువంటి వాడు సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక దేశానికి ఒక సైనికుడు ఎలాగైతే కావలి కాచి తన యొక్క దేశ రక్షణ కొరకు సరిహద్దులలో కావలి కాచి రాత్రింపగళ్ళు మెలకువగా ఉంటాడో, ఒక సేవకుడు కూడా తనకు అప్పగించబడినటువంటి పట్టణాన్ని విషయంలో, తనకు అప్పగించబడినటువంటి సంఘం విషయంలో ఎప్పుడు కూడా మెలకువ కలిగి హెచ్చరిక చేసినటువంటి సేవకుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. సేవకుడు చెప్తున్నటువంటి మాటల కన్నా లోకస్తులు చెప్తున్నటువంటి మాటలనే ఎక్కువ వారు విన్నారు. వింటారా? దైవజనుడు చెప్తున్నాడు ఈ విషయం, మనకు ప్రమాదం పొంచి ఉంది, బహు నష్టం మనకు కలగబోతుంది అని పౌలు చెప్తే 11వ వచనంలో రాయబడింది. చదువుతారా? అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అధికారి ఎవరు మాట అన్నారంట? సేవకుడు చెప్పినటువంటి మాట కన్నా నావికుడి యొక్క మాటను నమ్ముతున్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను సేవకుడు వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నప్పుడు, నేను కట్టున్నప్పుడు లోకస్తుల మాటలకు ఇంక ప్రాధాన్యత ఇవ్వకూడదు. నువ్వు ఒకవేళ లోకస్తుల మాటకు నువ్వు ప్రాధాన్యతనిచ్చావా? నేను ఒక 4 విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సేవకుడు చెప్తున్నటువంటి హెచ్చరికలు గనుక నువ్వు పెడచెవిన పెడితే, నిర్లక్ష్యం పెడితే, ఆ నావికుడు లాగా, ఆ అధికారి లాగా ఏం జరుగుతుందో పిల్లల 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. నీ కుటుంబ జీవితం కట్టబడాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా కట్టబడాలి. నీ పిల్లల జీవితాలు మార్చబడాలంటే దేవుని వాక్యం ద్వారా కట్టబడాలి. వారికి భయభక్తులు లేదండి. మనము గనక మన పిల్లల్ని భయము, భక్తి, దేవుడు అంటే ఏంటో తెలియపరిస్తే వారు తప్పుడు మార్గాలు గుండా వెళ్ళకుండా వారు కాలుకు సంఖ్యలు పడుతుంది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. సేవకుని యొక్క మాటలు చాలా విలువైనదని తీసుకోవాలి. సేవకుని యొక్క మాటలు, దయగలిగినటువంటి దేవుని యొక్క వాక్యం నుండి చెప్తున్నటువంటి మాటలు చాలా విలువైనదని నువ్వు గ్రహించాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక ఉదాహరణ నన్ను చెప్పనివ్వండి. ఒక రోజున ఒక తండ్రి తన కొడుకుని పిలిచి చాలా పురాతన కాలపు హారమును తీశాడు. హారమును తీసి, నాన్న ఇది వెళ్ళి కిరాణా దుకాణం దగ్గర దీని ధర ఎంత కడతారో అడిగిస్తారా అని అడిగాడండి. చాలా పురాతనమైనటువంటి హారం అది. వెళ్ళేటప్పుడు ఆ కిరాణా దుకాణం ఆయన, ఇది చాలా బంగారం కాదు, ఇది ఎప్పుడుదో అనుకోని ఒక 2000 రూపాయలు ధర కట్టాడు దానికి. తిన్నగా తండ్రి దగ్గర తీసుకొచ్చాడు దాన్ని. నాన్న కిరాణా దుకాణం దగ్గరికి వెళ్ళాను, 2000 రూపాయలు దీనికి ధర పలికింది అన్నాడు. అయితే పాన్ షాప్ దగ్గరికి వెళ్ళరా అన్నాడు. దేన్ని పట్టుకొని? హారం అంటే అర్థమవుతుంది కదా, మెడలో వేసుకున్నటువంటి హారం. పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారా అంటే, పాన్ షాప్ దుకాణం దగ్గరికి వెళ్ళేటప్పుడు హారం పట్టుకొని, బాబు ఇది 1200 రూపాయలు వస్తుంది, ఇది బంగారమో ఇది నకిలేదో తెలియదు, దీనికంటే 1200 కంటే ఎక్కువ రాదని చెప్పాడు. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు, నాన్న ఇది 1200 రూపాయలు ధర కడుతున్నాడు అంటే, అలాగే మన ఊర్లో ఉన్నటువంటి మ్యూజియంను తీసుకెళ్ళరా అన్నాడు. పురాతన కాలపు వస్తువులను అద్దాల్లో పెట్టి, మనుషులు ఎముకలు, ఏనుగు దంతాలు,
అర్థమవుతుందండి? కత్తులు, బల్లెలు. ఆ ప్రాంతానికి వెళ్ళి అడిగితే వారు 10 లక్షల రూపాయలు ధర కట్టారండి. కారణం ఏంటంటారు? కారణం ఏంటి? ప్రైజ్ గాడ్. దాని యొక్క విలువ తెలిసినటువంటి దగ్గరికి దాన్ని తీసుకెళ్తే దానికి విలువ ఉంటుంది. మీ జీవితాలలో విలువ లేనటువంటి వారి దగ్గర కూర్చుంటే మీకు విలువ తగ్గిపోతుందండి. విలువ లేనటువంటి వారితో స్నేహాలు చేస్తే విలువ పోతుందండి. చాలామంది కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేస్తారు, ఎవరితో అంటే వారితో తిరుగుతారు. నువ్వెవరివో నీకు తెలుసా? ఆ మెడలో వేసుకున్న హారం కంటే నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తివి, అమూల్యమైనటువంటి వ్యక్తివి. ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలో తెలుసా నీకు? తన విలువైనటువంటి రక్తం చేత నిన్ను కడుక్కున్నాడు కాబట్టి విలువైనటువంటి స్థలంలో ఉంటేనండి విలువ మనకి. ఇదేంటో తెలుసా? మ్యూజియం లాంటిది. సంఘము నిన్ను విలువ కట్టేది ఇక్కడే. ప్రైజ్ గాడ్. నిన్ను చూసి తలుపులు కూడా వేసుకోవచ్చు, నిన్ను చూసి ముఖం తిప్పి వేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుడు తలుపులు వేయడు, నిన్ను చులకనగా చేయడు. ప్రైజ్ గాడ్. కాబట్టి పిల్లరా, 2 చేతులు జోడించి నేను చెప్తాను, విలువ లేనటువంటి వారి దగ్గర కూర్చోవద్దు. నువ్వు విలువ లేనటువంటి దగ్గరికి మాటకి వెళ్తున్నావా, నీ ధర తగ్గిపోద్ది. మనము ఎక్కడికి వెళ్ళినా ఒక విలువైనదిగానే ఉండాలి. అమ్మా, మీకు అర్థమవుతుందా? మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే మీరు ఎలాగ ఉండాలి తెలుసా? అక్కడ ఉన్నటువంటి పట్టు చీరలు తెచ్చేసుకోవడం, బీరువా తెచ్చేసుకోవడం, గ్యాస్ స్టవ్ తెచ్చేసుకోవడం, అది విలువ తక్కువ పని మీకు. బాబు, మీరు కూడా మాటికి మీ అమ్మాలు ఏటిచ్చారు, అది తీసుకురా, నాకు పండగ పిలిచారా అని మాటికి వాళ్ళ మీద మరి సనగొద్దండి. మిమ్మల్ని పిలిచినటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏ రోజు కూడా మా అత్తగారింటి దగ్గర నుంచి నేను బట్టలను ఆశించలేదు, భోజనాన్ని ఆశించలేదు, ఒక బీరువాన్ని ఆశించలేదు. ఎందుకంటే ఏ దేవుడిని ఆరాధిస్తున్నాం మనం? చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాం మనం? మీ అమ్మగారిని ఇంటి దగ్గర నుంచి ఏమని తెచ్చావని అడిగావా? నువ్వు విలువ పోయినటువంటి వాడివే. అర్థమవుతుందమ్మా? నువ్వు కూడా అమ్మాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది తీసుకొచ్చేసావు అనుకో, అది నీకు కన్నా నాకే బాగుంటుందమ్మా. నీ మెడలో కన్నా నా మెడలో బాగుంటుంది. చాలా తెలివిగానండి. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు విలువ కలిగినటువంటి స్థలంలో ఉంటేనే మనకి విలువండి. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లరా, జాగ్రత్తగా ఉన్నాడు. ఆ రోజు పౌలు చెప్తున్నాడు, ప్రమాదము పొంచి ఉన్నది అని చెప్పినటువంటి మాట కన్నా ఇతరులు చెప్పినటువంటి మాటలకి ప్రాధాన్యతనిస్తున్నారు. అమ్మా, భార్యలకు నేను చెప్తున్నాను, నీ భర్తను గురించి ఎవరైనా తక్కువ చేసిన దగ్గర మాట్లాడేటప్పుడు వాళ్ళ మాట కన్నా నీ భర్త మాట నువ్వు తీసుకోవాలి. నీ భార్యల గురించి ఎవరైనా విలువ తక్కువగా మాట్లాడారనుకో, వాళ్ళ మాటల కన్నా నీ భార్య దగ్గర నుంచి నిజాన్ని నువ్వు స్వీకరించుకోవాలి. హల్లెలూయా. దేవుడు అలాగ గనక కాకపోతే మీ వాడ ఏమవుతుందో తెలుసా? సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకం సముద్రం అంటదండి. సముద్రం కాదా? ఈ లోకం అనే సముద్రంలో చిన్న మన కుటుంబాలంతా కూడా చిన్న నావలు, వాడలు. అయితే ఈ వాడలో ప్రయాణం చేస్తున్న మనమందరము కూడా ఉపదేశము, వాక్యం ఏం చెప్తుందో దాన్ని కనుక గ్రహించుకొని దాని ద్వారా మనం కట్టబడితే సురక్షితముగా ఉంటాం, మనము ధైర్యముగా ఉంటాం. మనము దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పౌలు చెప్పినటువంటి మాటలకి వీరు వినలేదు కాబట్టి భయంకరమైనటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోయారు పిల్లలు. కాబట్టి యవనస్తులు ఉన్నారు, పెళ్ళిళ్ళు కాకపోయినటువంటి వారు ఉన్నారు. మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట మీరు వినాలి. అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు భూమి మీద. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లిదండ్రులను బాధ పెట్టినటువంటి వారు ఎవరు కూడా భూమి మీద సంతోషంగా బ్రతకలేదండి. మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, చెప్పుడు మాటల వలన చెడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితాలు జాగ్రత్తగా కట్టుకోవాలి. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి.
ఒక అడవిలో 2 గొర్రెపోతులు కలిసిమెలిసి బాగా అన్యోన్యంగా ఉందండి. కలిసిమెలిసి అన్యోన్యంగా సాగుతుంది. కానీ ఒక గుంట నాకు అనుకుంది, ఈ గొర్రెపోతుల్ని ఏదో ఒక రోజు నేను తింటాను, ఎలాగైనా తింటాను. ఒక్కదానిగా వెళ్ళి దాన్ని నేను పట్టలేను, చంపలేను, తినలేను. కాబట్టి దాని మధ్య నేను గొడవ పెడితే ఈజీగా విడిపోతుంది. కాబట్టి ఇప్పుడు సులువుగా ఒక దాని మీద నేను నా యొక్క బలాన్ని చూపించి తినగలనని ఈ గుంట నక్క ఏం చేస్తుందంటే ఈ 2 గొర్రెపోతుల దగ్గరికి వచ్చింది. హాయ్ మిత్రమా అని గుంట నక్క పలకరించరా, నువ్వు తినే తిండి వేరే, మేము తినే తిండి వేరే అని గొర్రెపోతులు అన్నారు. లేదండి మధ్య నేను కూడా మాంసాహారం మానేసి శాకాహారంలోకి వచ్చాను, మీతో పాటు కూడా ఫ్రెండ్షిప్ చేస్తానన్నాడు. వీళ్ళు నమ్మేశారు. వాడు గురి ఏంటి, వీళ్ళిద్దరిని విడగొట్టాలి, విడగొట్టి వీళ్ళకి తినాలి, వీళ్ళ రక్తం బాగా జుర్రుకోవాలన్నటువంటి ఆలోచన వేసుకున్నాడు. ఎలా గొడవ పెట్టాలని ఆలోచన చేసుకునేవాడు ప్రతిరోజు. ఒక రోజున అవకాశం వచ్చింది. మీ ఇద్దరు ఎవరికి బలమని అడిగారండి. ఎవరు? అబ్బా, గుంటనాక అడిగింది. ఎలా తెలుస్తుందంటే ఒకదానికొకటి కొట్టుకుంటే అప్పుడు బలం ఏదో తెలుస్తుంది అన్నారు. సరేనండి, ఈ 2 గొర్రెపోతులు బరిలోకి దిగింది. ఒకదానికొకటి కొట్టుకోవడం ప్రారంభించింది. కొట్టుకుంటుంటే ఆ కొమ్ముల్లో నుంచి రక్తం కారిపోతుందండి. కింద కారిపోయింది రక్తం. ఆ రక్తాన్ని చూసినటువంటి నక్కకేం కలిగిందో తెలుసా ఏంటి? పానీపూరి నీళ్ళలా కనిపించింది అడిగే. ఏంటి, పూరి తినేసి కొంతమంది నీళ్ళు. ఒక ఆవిడ అడుగుతుంది, పానీ అంత పూరి అంత తినేసింది, మళ్ళీ కొంచెం పానీ ఇంత తాగిందండి కప్పులోనే. నేను అలాంటి తిల్లు తినొద్దండి దయచేసి, రోగాలు అది మనకి. మంచి ఆహారం తినండి, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రైజ్ గాడ్. ఏది పడితే తినేశారనుకోండి, అది అరగదు. అరుగుతుందా? అరగడానికి నడవడం ఏది, మనం నడగలేదు, ఏమి లేదు. ఏది పడితే తినేసామనుకోండి ఆరోగ్యాలు చెడిపోతాయి. కాబట్టి ఆ రక్తమును చూడగానే గుంట నాకేం చేసిందో తెలుసా, ఉండలేక మధ్యకెళ్ళిపోయి దాన్ని నాగడం ప్రారంభించి. ఇది దేంట్లో ఉంది, 2 కొట్టుకుంటుంది. మధ్యకు వచ్చిందండి. మధ్యకు వచ్చి నాకుతుంటే ఆ 2 కొమ్ములు అట్లుండి ఒకటి వేసాడు, ఇట్లు ఏమైంది? నువ్వు ఏదైతే విత్తుతావో, ఎవరి నాశనైనా నువ్వు కోరుకున్నావా, అదే గోతులు నువ్వు పడతావు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము కన్నా లోకస్తులు చెప్తున్నటువంటి మాటలకి ప్రాధాన్యతనిస్తున్నారు పిల్లలు. ఒకటి పిల్లలు, పౌలు చెప్పినటువంటి మాటను వారు నమ్మలేదు. కాబట్టి వాడేమో పెనుగాలికి కొట్టుకుపోయిందంటండి. ఒకటి ఏం చేయబడింది? పౌలు ఏమని చెప్పాడు? అపాయములున్నాం, నష్టపోతాం, జాగ్రత్తను హెచ్చరిక చేశాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు హెచ్చరికలు వీరు వినలేదు కాబట్టి, నిర్లక్ష్యం పెట్టారు కాబట్టి, అవిధేయత చూపించారు కాబట్టి పెనుగాలికి కొట్టుకుపోయిన వాడ. ఒకటి. 2 పిల్లల, ఈ వాడ ఏం చేయబడిందో తెలుసా, చిక్కుకుందంటండి, తుఫానులో చిక్కుకుపోయింది. 3 ఆ పెను తుఫానుకి ఈ వాడ ఏమైందంటే తెలుసా, ప్రద్దలైపోయిందంటండి. టైటాను అనబడినటువంటి షిప్పును గురించి మార్కు అనబడినటువంటి ఒక వ్యక్తి దాన్ని నిర్మాణం చేశాడు. ఆయన అనుకున్నాడు, ప్రపంచ చరిత్రలో టైటానిక్ లాంటి షిప్ ఇంకొకటి ఎవరు కూడా తయారు చేయరు కూడా అనుకొని గర్వించి నిర్మాణం చేశాడు. దరిదాపు
1600 మందికి పట్టినటువంటి షిప్ అది. త్రాగడానికి, తినడానికి సమృద్ధిగా ఉంది, దాంట్లోనే సమృద్ధిగా ఉంది టైటానిక్ షిప్లోనే. జేమ్స్ కెమెరాన్ అనబడినటువంటి ఒక వ్యక్తి ఆ నిజంగా చరిత్రలో జరిగినటువంటి స్టోరీని తీసుకొని ఒక సినిమాని ఎక్కించాడు ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేని బిడ్డరా, మార్కు అనబడినటువంటి వ్యక్తి ఈ యొక్క టైటానిక్ షిప్ను నిర్మాణం చేస్తే భూమి మీద ఏ పేదవారు కూడా ఎక్కడానికి సోమత లేనటువంటి పరిస్థితులు ఆ దినాలది. ప్రపంచంలో ధనికులు మాత్రమే ఆ ఓడలోకి ఎక్కడానికి అర్హులు. చాలా ఖరీదైనటువంటి టికెట్ అది. రమారమి 1600 మంది ఆ ఓడలోకి ప్రయాణం చేస్తూ తినుతూ త్రాగుతూ సాగిపోతుండేటప్పుడు ఒక సిగ్నల్ వచ్చింది వాళ్ళకి. మీరు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గములో ఒక మంచు పర్వతము అడ్డుగా ఉందని. ఇలా అప్పటికి సమయము మించిపోయింది, కంట్రోల్ చేయడానికి అవకాశం లేకపోయింది. ఒకవేళ అవకాశము ఆ హెచ్చరిక వచ్చేటప్పుడు వాళ్ళు సరిచేసుకుంటే బాగుండు, సమయం మించిపోయేటప్పుడు సరిచేసుకుందామన్న అవకాశం ఉన్నది పిల్లలు. 1600 మందితోటి ఒక షిప్ ప్రయాణం చేసి ఆ యొక్క మంచు పర్వతానికి ఢీ కొట్టేటప్పుడు మొదటి భాగం మునిగిపోవడం, విరిగిపోవడం జరిగింది. నెమ్మదిగా మునిగిపోవడం జరిగింది. 100 మంది జల సమాధి అయిపోయారు పిల్లలు. అంటే ఏంటి అర్థం మనం చేసుకోవాలో తెలుసా? వాక్యము మనకి హెచ్చరిస్తుండేటప్పుడు, వాక్యం మనకి సరిచేస్తుండేటప్పుడు దానికి విధేయత చూపించి లోపడితే మనము సురక్షితముగా ఉంటాం పిల్లల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి 14వ వచనం చదవండి. 27:14. కొంచెం సేపు అయిన తర్వాత అమ్మా చూడండి, మనం అప్పుడప్పుడు తుఫాన్లు వచ్చేటప్పుడు రకరకాలైన పేర్లు పెడుతుంటారు. ఇక్కడ ఒక తుఫాన్ వచ్చిందంట, ఆ తుఫాన్ పేరేమో ఓర్కలోను. బైబిల్ ఉంది. పౌలు ముందుగానే చెప్పాడు 10వ వచనంలో ఏమని? నష్టం జరగబోతుంది, జాగ్రత్త అని చెప్తే 11వ వచనంలో వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఏమొచ్చిందో తెలుసా? పెనుగాలు వచ్చిందండి. పెనుగాలు వచ్చి ఏం చేసుకుని పోయిందంటే తెలుసా? గాలికి కొట్టుకుపోయి ఆ పెనుగాలులో చిక్కుకుందంటండి. హల్లెలూయా. 41వ వచనంలో ఉంటుంది, వాడ బ్రద్దలైందండి పిల్లలు. వాడ బద్దలైతే పరిస్థితులు ఎలాగ ఉంటుందో తెలుసండి? ఆహారం పాడైపోయింది, ప్రాణ నష్టము. ఈ రోజున చాలామంది, జాగ్రత్త వినండి, ఒక ఆత్మీయమైనటువంటి విషయాన్ని చెప్పి ముగించేస్తాను, వినండి, జాగ్రత్త వినండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వాడ అనేది నీ కుటుంబానికి గుర్తు. వాడ అనేది నీ ఆధ్యాత్మికమైన జీవితానికి గుర్తు. వాడ అనేది నీ హృదయానికి గుర్తు. ప్రైజ్ గాడ్. వాడ అంటే 3 అర్థాలు. ఒకటేమో నీ కుటుంబ జీవితం, 2 నీ ఆత్మీయ జీవితం, 3 నీ హృదయానికి గుర్తు. సేవకుడు వాక్యము ద్వారా నిన్ను సరిచేస్తునేటప్పుడు, సేవకుడు నిన్ను హెచ్చరిస్తునేటప్పుడు నువ్వు వింటే దేంట్లోని కొట్టుకుపోవో తెలుసా? చెప్పండి, ఇది దేని కొట్టుకుపోయింది? చాలామంది భక్తి జీవితాలు ఈ రోజున కొట్టుకుపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు వాక్యాల కన్నా, సేవకుని యొక్క హెచ్చరికల కన్నా లోకస్తుల యొక్క మాటలకి ప్రాధాన్యతను ఇస్తున్నారు. కొంతమంది చాలా విషయం ఉంది, వివరణ ఎక్కువ ఉంది నా దగ్గర. వాక్యం ఎంతైతే వివరణ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మన సంఘంలో ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైనటువంటి వివరణ ఎక్కువ. ప్రైజ్ గాడ్. జాగ్రత్తగా వినండి అమ్మ. ఒకటేమో వాడు దేనికి గుర్తు? కుటుంబానికి గుర్తు. 2 ఆధ్యాత్మికమైన జీవితానికి. 3 నీ హృదయానికి గుర్తు. నీ హృదయం చెడిపోయిందా? నీ హృదయం కనుక పాడైపోతే మొత్తం పాడైపోతుంది పిల్లలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటి వాక్యం మాట్లాడుతాం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ వాడ దేనికమ్మా కొట్టుకుని పోయింది? ఈ వాడు దేనికి
చిక్కుకొని పోయింది? ఈ ఓడ ఎందుకు బద్దలైపోయింది? పెనుగాలి ద్వారా ఈ ఓడ కొట్టుకుపోయింది. ఈ రోజున బైబిల్లో ఒక నలుగురు గురించి నేను చూపించి మాట్లాడతాను, ముగిస్తాను. చెప్పంటారా? చెప్పాలా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ రోజు పౌలు చెప్తున్నటువంటి మాట వారు వింటే ప్రమాదం నుంచి తప్పించబడను. ఈ రోజున ఈ సేవకుడు ద్వారా చెప్తున్నటువంటి హెచ్చరిక గనక నువ్వు వింటే రాబోతున్నటువంటి ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. కొంతమంది ఈ ఓడేమో పెనుగాలికి కొట్టుకుని పోతే, కొంతమంది లోకాశలకి కొట్టుకుని పోతున్నారండి. ఈ ఓడ పెనుగాలికి కొట్టుకుని పోతుంటే ఈ రోజున నీ ఆత్మీయ జీవితము లోకాసులు అనబడినటువంటి పెనుగాలు లేస్తుంది నీ ఓడ మీద. మన ఆత్మీయ జీవితాల మీద, మన హృదయాల మీద, మన కుటుంబాల మీద ఎటువంటి తుఫాన్లు వస్తుందంటే లోకాసుల లాంటి పెనుగాలు వస్తుంది నీ మీదకి. పౌలు అంటాడు, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలా మంది సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు స్థిరపడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సంఘాలలో నిలకడగా లేకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? వారు లోకాశల వైపు పరిగెడుతున్నారు. లోకాశలు అనబడినటువంటి పెనుగాలులు విశ్వాసి యొక్క జీవితం మీద పడేటప్పుడు పౌలు అంటున్నాడు 2 తిమోతికి రాసిన పత్రికలో 2:4 చదవండి. అదేనమ్మా, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళెను. అంటే పౌలు గారితో సేవలు ఉంటే గొప్ప భాగ్యం అంటే భాగ్యం కదా? సేవలో ఉంటే భాగ్యమా? సేవను విడిచిపెట్టి వెళ్ళిపోవడం భాగ్యమా? ఎందుకు పోయాడు? ఇహలోకాన్ని స్నేహించి, లోకాశలను ప్రేమించిన వాడు సేవలు ఉండలేరు. లోకములో బ్రతికినటువంటి వారు సేవకు పనికి. నిన్ను నువ్వు చంపుకొని ఉండాలి సేవలోనే. నీ నోటిని కట్టుకోవాలి, నీ ఆలోచన కట్టుకోవాలి, నీ తిండిని మానుకోవాలి, నీ వస్త్రధారణ మార్చుకోవాలి, నీ కుటుంబాన్ని త్యాగం చేయాలి దేవుని కొరకు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు లోకస్తులుగా బ్రతుకు, దేవునికి అవసరం లేదండి. సేవకుడు అంటే ఎలాగ ఉండాలి తెలుసా? సేవ పరిచర్య ఎలాగ ఉండాలి తెలుసా? తనకు తాను చంపుకొని పౌలుతో ఉండాలండి. పౌలు గారితో ఉండడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అపోస్తలుడితో ఉండడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అదొక గొప్ప భాగ్యముగా ఎంచలేకపోయాడు పిల్లరా. కారణం ఏంటో తెలుసా? సేవకుడితో సేవలు ఉండటం కన్నా లోకాశలో మునిగిపోవడం గొప్పగా ఎంచుకొని పోయినటువంటి పెనుతుపాలకు కొట్టుపోయినటువంటి దేమాలు నేటి సంఘాలలో లేకపోలేదు పిల్లరా. ఆ రోజు పౌలు చెప్తున్నటువంటి హెచ్చరికను వినలేదు కాబట్టి ఆ పెనుగాలికి వాడు కొట్టుకుపోయింది. ఈ రోజున చాలా మంది కుటుంబాలు కొట్టుకుపోవడానికి కారణం ఏంటో తెలుసా? లోకాశలండి. లోకాశలు. వారు అలాగున్నారు, మేము అలాగ ఉండాలి, వాళ్ళు అది చేశారు, నేను ఇది చేయాలి. నిన్ను నువ్వు చంపుకుంటేనే సేవలో ఉండు. ప్రతి దినము నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించమని ప్రభు మాటను విడిచిపెట్టావా? సేవ చేయడం ఏంటో తెలుసా? ప్రతి దినము నీ సిలువను నువ్వు మోసుకొని ఆయనకు వెంబడించాలి. నువ్వు పెనుగాలులు నీ జీవితం మీదకి వస్తుంది. పెను తుఫాను నీ మీదకి ఇసురు పడుతుంది. సి మైనర్ పట్టుకో, సి మైనర్లో వాయించు. లోకాశలు అవసరం లేదు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి నీకు చాలా ప్రత్యేకమైనటువంటి జీవితం కనిపించాలి. లోకస్తులు భయంకరమైనటువంటి కార్యకలాపాలు వారి గృహాల్లో జరిగించుకుంటారు. నువ్వు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తివి. లోకంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నీకు ఒక కట్టడం ఉంది, నీకు ఒక న్యాయ విధులు ఉంది.
అలాగ గనక నీ కుటుంబం కట్టబడకపోతే, అలాగ గనక నీ జీవితం కట్టబడకపోతే, ఒక రోజున న్యాయాధిపతి ఎదుట నువ్వు కట్టబడి నిలబడతావు. ఒక రోజున దేవుడు 2 కాళ్ళు చేతులు పట్టి నిత్య నరకాగ్ని గుండంలోకి విసిరేస్తాడు. కాబట్టి ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే లోకాశలు విడిచిపెట్టాలి. చాలా మంది అనొచ్చు, ఈ వయసులో దేవుని దగ్గరికి ఎందుకు, ఈ వయసులో ఎందుకు, ఇంకా వయసు అయిపోయాడు, ఎప్పుడు మరణం వస్తుంది ఎవరికి తెలియదండి. చెప్పగలమా? డాక్టర్లు కూడా చెప్పలేరు. దేవుని దయండి, మేము చేస్తాం, ఆ ప్రయత్నంలో మేము చేస్తాం. వైద్యులకు మించినటువంటి కార్యాలని దేవుడు ఒక్కడే చేయగలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. నువ్వు గనుక లోకములో, లోకాశలో, లోక కార్యకలాపాలు గనుక నీ గృహములో జరిగితే, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో జరిగితే నువ్వు కొట్టుకుపోతావు, చరిత్రలో కనిపించవు. ఇంక నువ్వు అనుకుంటున్నావేమో, విర్రవేగుతున్నావేమో, పర్లేదు నాకు 10 మంది వస్తారు నేను గొడవాడితే, 10 మందిలో నాకు డబ్బులు సహాయం చేసినట్టు వారు ఉన్నారనుకో, నువ్వు భ్రమపడుతున్నావేమో. జాగ్రత్త. లోకాశలలో బ్రతికినటువంటి వాడు చరిత్రలో దేవుని కొరకు నిలబడినట్లుగా మనకు కనిపించదు. లోకాశలు వద్దండి. లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ మనకి ఎందుకండి? దేవునికి ఆకర్షించబడాలి మనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక మాట నన్ను చెప్పమంటారా? అమ్మా, నా అక్క చెల్లెల్లాగా మీకు నేను చెప్తాను, నా రక్త సంబంధికులుగా మీకు నేను చెప్తాను. కొంతమంది వస్త్రధారణ క్షమించాలి, నాకు వాళ్ళ ఖర్చు చూస్తే చీ అనిపిస్తుందండి. అమ్మా, ఎంత పెట్టాలంటే వెనక్కి, అమ్మో ఇంత, ఇక్కడికేమి ఇది ఇంత. అరే మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు? మీ జీవితాలకి ఆయన యొక్క వ్యక్తిత్వానికి తేడా కనిపిస్తుంది. తేడా అర్థమవుతుందా? అమ్మా, ఎందుకమ్మా అలా కుట్టుకున్నావు అని అడిగితే సరదా అంటే ఏంటంట, ఈ లోక సరదాల కోసం కాదండి. లోకంలో ఉన్నటువంటి సరదాలు కొద్ది వరకే, బలం ఉన్నంత వరకే సరదాలు. బాబు తరుణ్ చూడు, సరదాల కోసం వెళ్ళాడు, మరణపు లోయలోకి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చూస్తే దేవదూతలు చూసినట్టుగా ఉండాలమ్మా. మీ వస్త్రధారణ చూస్తే అరే ఎట్రా బాబు వాళ్ళు బట్ట మారిపోయారండి. దేవునికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనిపించుకోవాలి. ఏ మగాడు కూడా నీకు అది చూడడానికి వీలు లేనటువంటి రీతిగా నీ వస్త్రధారణ ఉండాలి. ప్రైజ్ గాడ్. చాలామంది దారుణమైనటువంటి వస్త్రాలు వేసుకుంటున్నారండి. అర్థమవుతుందా అమ్మా? మీ పట్టల విస్తృధారణ ఎలా ఉండాలో తెలుసా? దేవదూతల్లా కనిపించాలి మీరు. ఎలాగా? మాటలు రావటం లేదు వాళ్ళకి, ఇంకా వాళ్ళకి మాటలు రావటం లేదు ఇంకా. అమ్మా చెప్పండి. ప్రైజ్ గాడ్. లోకాశలు వద్దు, లోకాశలు వద్దండి. ఇక లోకాశలు ఉంటే ఇక్కడ చిరిగిపోయింది. ఏరా బాబు, మంచి బట్టలు ఉంది, డామేజ్ బట్టలు నీకు ఎందుకురా? బట్టలంతా డామేజే, బుర్రంత డామేజే. లోకాశల్లో పడిపోవద్దు. లోకాశలు అనబడినటువంటి పెను తుఫాను నీ జీవితాన్ని కొట్టుకుపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, పాస్టమ్మ గారికి అడిగారు, ఎందుకు ఆ మెడలాగా బోడికొండ ముక్కు అదంతా కూడా చైన్ చేస్తాం పెట్టుకున్నాంట. అమ్మ దయచేసి మాకు చైన్లు వద్దు, ఏమొద్దు. పరలోక రాజ్యంలో మనం నడిచినటువంటి రోడ్డు కూడా చెప్పండి, చెప్పాలి. చాలామంది ఈ రోజున సంఘాల్లో స్థిరపడకపోవడం కారణం ఏంటో తెలుసా? పెనుగాలి వచ్చి కొట్టేటప్పుడు, ఏ పెనుగాలి అది? ఏ పెనుగాలి? లోకాశలనే పెనుగాలి వచ్చి కొట్టినట్టునే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వస్తుందని గ్యారెంటీ లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కడవరకు సంఘంలో ఉంటారని గ్యారెంటీ లేదు. ఏదో ఒక ఆశ వాళ్ళకి ఆకర్షిస్తుంది. కాబట్టే ఉపదేశం వల్ల ఒక వ్యక్తి యొక్క జీవితం స్థిరపరచబడాలి. ప్రైజ్ గాడ్.
హల్లెలూయా. ఒకటి దేమా ఇహలోకాన్ని స్నేహించి సేవ నుంచి వెళ్ళిపోయాడు. వ్యక్తి యొక్క భక్తి జీవితం, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎక్కడ పడిపోతుందో తెలుసా? లోకాశలండి. వాళ్ళ కారు ఉంటే నేను సేవ చేద్దాను, వారిలాగా సదుపాయం ఉంటే అది చేతను ఇది చేతను కాదు. నీకున్న దానితోటే చేయి. నువ్వు ప్రైజ్ గాడ్, నీకున్న దానితోట నువ్వు చేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే దేవుడు వాడుకున్నాడు. దావీదు చేతిలో ఉన్నటువంటి చిన్న రాయితోనే గొలియాతును పడగొట్టాడు. కాబట్టి నా ప్రియ దేవుని పెట్టారు. రెండోదిగా జాగ్రత్తగా వినండి. రెండోది ఏం చేయబడుతుంది అంటే మోహము అనబడినటువంటి పెనుగాలి. ఒకటేమో వాడంటే మీకు అర్థమైంది, 3 అర్థాలు చెప్పాను. వాడంటే కుటుంబ జీవితం, 2 ఆత్మీయ జీవితం, 3 హృదయం. మోహము అనే మాట అమ్మ జాగ్రత్త వినండి. చాలామంది మోహమును బట్టి కుటుంబాలు విడిపోయారు. ఈ మోహము అనబడినటువంటి పెనుగాలి భార్యాభర్తల మధ్యకి ఎప్పుడైతే కొట్టిందో చాలామంది భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? అక్రమ సంబంధాలనండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, సజీవుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చాం మనం. ఒకవేళ పాత జీవితం ఎలాగున్నా మర్చిపో, ఒక నూతనమైనటువంటి కోణం వైపు మనము ప్రయాణం చేయాలి. అది జలగ వంటిది, అది నిప్పు లాంటిది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ మోహం వల్ల బైబిల్ గ్రంథంలో దేవునికే హృదయానుసారుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో చూస్తారా? మీకు ఓపిక ఉందా? ఓపిక ఉందా వినడానికి? ఉందా లేదా? ప్రైజ్ గాడ్. నేను చెప్పడానికి ఓపిక ఉందా నాకు? మీరు వినడానికి ఓపిక ఉందా? కథలు చెప్పను నేను, బయట విషయాలు నాకు అనవసరం. కానీ ఈ రోజున మోహం వల్ల చాలామంది కుటుంబాలు విడిపోయారండి. ఒక మాట చెప్పమంటారు, ఒక వార్త వచ్చిందండి. చిన్న పిల్లల్ని విడిచిపెట్టి ఒక అమ్మాయి వేరే వాడితో వెళ్ళిపోయాడండి. ఎంత బాధ అండి. ఆ పిల్లల ముఖమైన చూడాలి కదా. కారణం ఏంటో తెలుసా? మోహం విస్తరించబడిపోయింది లోకంలో. ఇంకా చెప్పమంటారా? కరెక్ట్ అయినట్టు డైరెక్ట్ అయిన మాట ఏంటో తెలుసా? కామాత్రముతో కళ్ళు నిండిపోయిందండి. కొంతమంది ఆలోచనలు అలాగే చెడిపోయింది. కోల్కతా ప్రాంతంలో ఒక యవ్వనస్తురాలైనటువంటి ఒక వైద్యురాలు, ఒక కామాంధుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆవిడ పాడు చేశారు. పాడు చేసి ఊరుకున్నాడా? చంపేశారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని రేపు కేసులు జరుగుతుందండి మీరు న్యూస్ చూస్తే ప్రతిరోజు. అంటే పిల్లరా, ఈ రోజున పెనుగాలి అనబడినట్టు, కామం అనబడినట్టు, మోహం అనబడినట్టు పెనుగాలులు అనేకమైనటువంటి దాంపత్య జీవితాల మీద వచ్చి కొట్టేటప్పుడు వారు కుటుంబాలు కొట్టుకొని పోయినట్టు ఉందండి. దావీదు ఒక రోజున యుద్ధానికి వెళ్ళవలసిన బదులు మెద్ది మీద తిరుగుతున్నాడు అంటండి. మెద్ది మీద తిరుగుతుంటే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి బైబిల్ గ్రంథంలో. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. 2 సమూయేలు గ్రంథం. ఒకనొక దినమున పొద్దుగుంక వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరం మెద్ది మీద నడుస్తుండగా, పైనుండి చూస్తుండగా స్నానము చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనబడెను. చాలండి. ఒక రాజు తన దేశానికి తండ్రి అండి, అవునా? తన దేశం యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు రాజు. తన యొక్క కోటకు ఆనుకొని ఉండే ఒక ఇల్లు, ఆ ఇంటిలో స్నానం చేసినటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క బాత్రూమ్ సరిగ్గా లేదు. ఏం లేదు అమ్మా? కొంతమంది భర్తలు ఉంటారండి, భార్య స్నానం చేయటానికి కూడా మంచి ఏర్పాట్లు చేసుకోలేనటువంటి భర్తలు కూడా ఉన్నాడండి ఈ రోజున. అండి, వీడికి అనుమానం అయితే అంత ఇంత ఉండదు, కానీ భార్య స్నానం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయరు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రాజు మెద్ది మీద తిరుగుతుంటే ఆమె స్నానం చేసింది చూసి ఆమెను తన రాజనగరంలోనికి పిలుపుంచుకొని తప్పు చేస్తాడు. అది దేవుడు గమనించాడు పిల్లరా. దేవుడు చూడ్డా
దేవుడు చూడలేదా? దేవుడు తన సేవకుని పంపించాడు దావీదు దగ్గర. ఆయన పేరు నాతాను. ఏం పేరు? ఎవరి దగ్గర పంపించాడు? ఏ రాజు అయితే పరాయి స్త్రీని తన ఇంటి దగ్గరికి పిలిచి తప్పు చేశాడో తన సేవకుని పంపించాడు. అమ్మ ఒక మాట నాటి చెప్పమంటారా? పరాయి భర్తే కానీ పరాయి స్త్రీ కానీ హోటల్లో భోజనం లాంటిదమ్మా అది. పరాయి భర్త అయినా పరాయి స్త్రీ అయినా హోటల్ భోజనం లాంటిది అది. ఇంట్లో భోజనం ఉప్పు తక్కువైపోయిందా, ఉప్పు ఏమంటాం, దానికి ధర మరలా కట్టిన అవసరం లేదు. మనం నీ భర్త సాటి ఎవరు కూడా సాటి రారు. ఇంకా నీ భార్య సాటి ఇంకొక వ్యక్తి ఎప్పుడు కూడా సాటి రాలేరు. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించాడు. ఆయన వచ్చి ఎలాగ చెప్పాడో తెలుసా? కథ చెప్పాడు. అయ్యా, ఒకడికేమో చదువుతారా మా మాటలు? ఎవరి దగ్గర పంపించాడు? దావీదు దగ్గరికి. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. చదువుతావమ్మా? ఇదంతా చదివి టైం అయిపోద్ది. తర్వాత మీరు 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు తర్వాత చదవండి. 11 నుంచి 15 అధ్యాయాల వరకు కూడా చదివితే కేవలము మోహము వలన, చెప్పండి ఏంటి? మోహము వలన దావీదు తన సామ్రాజ్యాన్ని విడిచి పారిపోవలసిన స్థితికి వచ్చాడండి. తర్వాత తన కొడుకు దావీదు చేసినటువంటి పాపానికి దావీదును దేవుడు విడిచిపెట్టలేదండి. నాతాను అంటాడు, అపాయకరమైనది నీ ఇంట్లో నుంచే జరుగుతుందని చెప్పాడు. చూస్తారా? 12-11 13 కూడా చదవండి. నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయాన్ని పుట్టిస్తాను. దావీదుకి మీదకి ఏమొచ్చింది? ఏ పెనుగాలు వచ్చింది? చెప్పాలి. మోహము అనే పెనుగాలు వచ్చింది. దావీదు ఆ పెనుగాలికి ఏమైపోయాడు తెలుసా? చెప్పాలి. లొంగిపోయాడు, పడిపోయాడు. దానికి సంసోను ఉన్నాడు, ఇంకొక ఆయన దెలీలాక యామోహంలో పడిపోయాడు. ఒకటి, లోకాసులనే పెనుగాలి నిన్ను కొట్టుకొని పోకూడదు. 2, మోహపు చూపే వ్యభిచారము. అమ్మా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ఎన్ని చట్టాలు పెడుతున్నారండి ప్రభుత్వం స్త్రీల కోసం. ఎందుకు? కారణం ఏమిటి? కామాంధులు ఎక్కువైపోయారండి. మోహం ఎక్కువైపోయిందండి. మోహపు చూపులండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, జాగ్రత్త. నీ ఫోన్లో ఏం చూస్తున్నావు? జాగ్రత్త. నీ హృదయం చెడిపోతే, నీ కన్నులు చెడిపోతే, నీ జీవితం అక్కడి నుంచి నాశనం అయిపోయినట్టు కదా. కాబట్టి ప్రభునందు పిల్లరా, బలమైనటువంటి వ్యక్తులండి. దావీదు దేశాన్ని విడిచిపెట్టి పారిపోవలసిన కారణం ఏంటో తెలుసా? ప్రధానమైనటువంటి కారణము ఇదే. సంసోను గాడిద యొక్క దవడతోటి 1000 మందిని కొట్టినటువంటి సంసోను 300 నక్కలను పట్టుకొని జతగా కట్టినటువంటి తోకలు కట్టి దాంట్లో నిప్పు పెట్టి శత్రువుల యొక్క పొలాలను కాల్ చేసినటువంటి బలవంతుడు వ్యభిచారపు స్త్రీ దగ్గర పడిపోయి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లరా, ఒక భర్తకి ఉండకూడనటువంటి వ్యసనం ఏంటో తెలుసా? 1, పరాయి స్త్రీ యొక్క యామోహం. 2, త్రాగుడు ఉండకూడదండి. ఏ భర్తకైనా ఈ 2 వ్యసనాలు ఉందా, ఆ కుటుంబంలో బాధనండి, వేడిపోయినండి. కాబట్టి దేవుడిలో మీరు ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఒక భర్తకు ఉండకూడనటువంటి 2 లక్షణాలు ఉండకూడదు. ఏంటి? 1, త్రాగుడు. 2, పరాయి స్త్రీ యొక్క యామోహం ఉండకూడదు.
దేవుడు అంటాడు, నీ సొంత బావిలో నీరుని చేదుకో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సంసోను పడిపోవడానికి గల కారణం ఈ వ్యామోహమే కారణం అండి. ఒక చెల్లిని చూసేటప్పుడు, ఒక స్త్రీని చూసేటప్పుడు, నా అక్క చెల్లి, నా తల్లి లాంటిదని మనం ఎందుకు అలా ఊహించుకుంటే చెడు తలంపులు రాదండి. చెడు తలంపులు రాదు. నా తల్లి, నా అక్క, నా చెల్లి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది పిల్లరా, ముగించేస్తున్నాను. మూడోది ధనాపేక్షను పెరుగాలి. ఒకటేమో లోకాశలు అనబడినటువంటి పెనుగాలి, రెండోది యామోహం అనబడినటువంటి పెనుగాలి, మూడు ధనాపేక్ష. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా దిగజారిపోతానండి. డబ్బు కోసం మనం ఏ పని చేయడానికైనా దిగజారిపోకూడదండి. దేవుడు నిన్ను పోషించుకుంటాడు. నువ్వు నిలబడితే, నువ్వు నిలబడు దేవుని కొరకు. నువ్వు నిలబడితే దేవుడు ఎలా పోషిస్తాడో అద్భుతంగా పోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుడు యోధా ఇస్కరియోతు ఏ పెనుగాలి వచ్చింది? తన ఆధ్యాత్మికమైనటువంటి వాడి మీదకి ఏ పెనుగాలి విసిరింది? ధనాపేక్ష అనబడినటువంటి పెనుగాలి విసిరగానే యేసుక్రీస్తు నమ్మేశాడండి వెళ్ళి. ఏంటి, కొంతమంది గృహాలు ఎలాగుందో తెలుసండి. నేను ఎవరికి అనడం లేదండి, నాకు తెలియదు. పాపాలు చేయటానికి కొంతమంది గృహాలు ఇచ్చినటువంటి వారు కూడా లేకపోలేదు. శాపాలు పిల్లరా, జాగ్రత్తగా వినండి. రహస్య కార్యాలు జరిగించడానికి, అపవిత్రమైనటువంటి ఆటలు ఆడించడానికి దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? ఏంటి, చాలామంది ఇంట్లో ప్యాకాట్లు అండి, ప్యాకాట్లు ఆడుతున్నారు. భయం లేదు, మందు అమ్ముతున్నారు. దేవుడిని నమ్ముకున్న తర్వాత మందు మనకి ఎందుకండి, ప్యాకెట్ మనకి ఎందుకండి? నీకు అదే కావాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మర్యాదగా అదే చేసుకో. నీకు అదే మేలు అనుకుంటే అది చేసుకో. కానీ దేవుడి నామం నీ ద్వారా దూషించబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏంటి, మీరు ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వైన్ షాప్ అని చూసారా? బోర్డులు ఎక్కడైనా చూసారా? అమ్మ, నా జీవితంలో ఎక్కడ కూడా నేను చూడలేదు. ప్రభువు బారు, యేసు బారు, క్రీస్తు బారు అని బోర్డులు ఎక్కడైనా ఉందా? ఆ భక్తులు అలా బ్రతికారు. ఆ పని మనం చేయకూడదని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, కాటాలు, దొంగ కాటాలు, మడతలు పెట్టినటువంటి కాటాలు. జాగ్రత్త పిల్లరా, దేవుడు దగ్గర మనకు అది తగేదే కాదు. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకి మూలం. యేసుక్రీస్తు ప్రభువు డబ్బు పట్టుకుని వచ్చారా? సేవకి వచ్చారా? డబ్బు పట్టుకుని వచ్చారా? అమ్మా, డబ్బుతో వచ్చారా? వచ్చిన వాళ్ళందరూ డబ్బు పంచాడా? నీకు 1,00,000 పేతురు, మత్తయి నీకు 1,00,000, నీకు 50, నీకు 60, నీకు 70. అలా గనక మనం పంచితే దగ్గర ఉంటుందండి. కానీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ దేవుని వాక్యం వాళ్ళకి నేర్పిస్తాయి, దేవుని వాక్యం రుచి వారికి తెలిస్తాయి. వారు ఎప్పుడు కూడా ఇంకా లోకంలో పడిపోరు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్త, నీ వ్యాపారంలో న్యాయబద్ధంగా ఉండాలి, నీ కాటాలో న్యాయబద్ధంగా ఉండాలి, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం న్యాయబద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూడు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను ఒక 2 నిమిషాల్లో. సనుగుడనే పెనుగాలి. ఏంటి? అర్థమవుతుందండి? సనుక్కోడు. దేవుడు దరిదాపు తీసుకొచ్చాడండి. ఎంతమందికి అమ్మా ఎంతమందికి? ఎడారి ప్రాంతం ప్రయాణం, అరణ్య మార్గం ప్రయాణం. తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ 35 లక్షల మందికి భోజనం పెట్టడం సాధ్యమా? ఒకరోజు వండారు అనుకోండి, అమ్మా చెల్లమ్మ, 35 లక్షల మందికి చికెన్ పెట్టారు అనుకోండి, ఎన్ని కేజీలు పెట్టాలి చెప్పండి? ముగించేస్తాను, అయిపోయింది. ఎన్ని పెట్టాలమ్మా? కొంతమంది అడుగుతుంటారు, పెళ్ళి చేస్తున్నాం
భోజనానికి ఏటి మసాలాలు ఎంత, కర్రలు ఎంత, నూనె ఎంత, ఉల్లిపాయలు 35 లక్షల మందికి లెక్కలే. హండాలు, కర్రలు, నూనె డబ్బాలు. కానీ దేవుడు అదంతా వారికి అవకాశం ఇవ్వలేదు. ప్రతిరోజు దేవదూతలు తినే ఆహారం వారికి పంపించేవారు. హల్లెలూయా. ఇలాగా వారికి దేవుడు పాలుతేనెల దేశాన్ని పంపిస్తుంటే ఆ మార్గంలో వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? చనుక్కుంటున్నారండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 14:1 ముగించేస్తున్నాను. ఆ సర్వ సమాజం వెలుగెత్తి కేకలు వేసను. ప్రజలు ఎంతమంది అండి? 35 లక్షల మంది ఏడిస్తే ఎలాగుంటుంది ఒకసారి చెప్పండి. సౌండ్ ఎలాగుంటుంది చెప్పాలి. ప్రతి ఇంటి నుంచి ఏడుపు వినిపిస్తుంది. 35 లక్షల మంది ఒకసారి వేడిస్తే భూమి మీద వేడుపుల యొక్క గోల ఎంత ఉంటుందో చూడండి. మరియు సనుగుకొనిరి. సనుగుడు అనేది ఒక పెను గాలి వంటిది, తుఫాను లాంటిది. ఎక్కువ ఎవరింటి దగ్గర సనుగుడులు ఉంటుందో అదొక పెనుగాలి లాంటిదండి. చాలామంది ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రవేశించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సనుగుకోవటము, ఇతరుల మీద సనుక్కోవటము. ఏమన్నాడు తెలుసా? మాకు ఆ పాత దేశమే బాగుంది, అక్కడ మేము అన్ని రకాలైనటువంటి కాయగూరలు, కాకరకాయలు, కేకరకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, మాంసాలతో భోజనం తినేవారు. ఇప్పుడు ఈ మన్నా ఏటమా కానీ వారు సనుక్కోవడం ప్రారంభించారు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. నువ్వే స్థితిలో ఉన్న గంజి నీళ్ళు తాగుతున్నావా? దేవా నీకు వందనాలయ్యా. ఆ గంజి నీళ్ళు లేనటువంటి వారు ఫుడ్ పార్కుల మీద ఎంతోమంది ఉన్నారు. బట్టల కోసం కొంతమంది చనుక్కుంటారు, భోజనాల కోసం కొంతమంది చనుక్కుంటున్నారు, ఎవరు నాకు సాయం చేయటం లేదని కొంతమంది చనుక్కుంటున్నారు. ఈ సనుగుడు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి తుఫాను. దీంట్లో సనుక్కొని వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు పిల్లలు. కాబట్టి వాడ మీద పౌలు చెప్పినట్లుగా ఆ పెను తుఫానుకి అది ఏమైందట? కొట్టుకుని పోయి చిక్కుకొని బద్దలైపోయింది. చాలా కుటుంబాలు బద్దలవ్వటానికి గల కారణం ఏంటో తెలుసా? సనుగుడు అంటే. భర్త భార్య మీద సనుక్కోవడం, భార్య భర్తను వైపు చూసి సనుక్కోవడం. నువ్వు కరెక్ట్గా ఉదయాన్నే లేస్తే పనులంతా చక్కగా చేసుకుంటే భర్త ఎప్పుడు కూడా నీ మీద సనుక్కోడు. నువ్వు కరెక్ట్గా కష్టార్జితం తీసుకొస్తే నీ భార్య ఎప్పుడు కూడా నీ మీద సనుక్కోదు. రెండు పొరపాట్లు ఉంది. నువ్వు కష్టపడవు, ఆవిడ ఉదయాన్నే లేవక ఆ గిన్నెలదాలాగా ఉంటుంది. భార్యగా ఉదయాన్నే లెగిసినటువంటి అనుభవం నీకు ఉండాలి. భర్తగా నువ్వు కష్టపడి నీ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నీ మీద ఉంది. చాలామంది గజెటెడ్ ఆఫీసర్ లాగా వెళ్తారండి బండికి. బాబు 11, 12 అండి. మరి సనుక్కోదు ఆవిడ నీకు చూసి? సనుక్కుంటుంది లేదా? నువ్వు 11, 12 గంటలకు వెళ్తే వ్యాపారం ఏం దొరుకుతుంది అయినా బాబు? మరి ముఖ్యంగా నీకు ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి ఎన్ని గంటలు లేవాలి? 11 గంటలకు వెళ్తే ఒకసారి ఊరుకుంటుంది మర్యాదగా. కాబట్టి పిల్లలు ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి కానీ సనుక్కోకూడదు. ప్రైజ్ గాడ్. సనుగుడు వలన ఐగుప్తు దేశం నుండి వచ్చిన వీళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? ఆకులు రాలినట్టుగా. కాలేబు, యెహోషువ. ఈ 35 లక్షల మంది అందులో ఎంతమంది నిలబడ్డారు కరెక్ట్గా? కాలేబు, యెహోషువ నిక్కచ్చిగా నిలబడ్డారు. నీకు లేని దాని గురించి ఇతరుల మీద సనుక్కోవద్దు. నువ్వు నీకున్న దానితో తృప్తిపడు. దేవుడి మాటలు దీవించు.